షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మార్కు శుభవార్త 5వ అధ్యాయము 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు రక్షకుడు మాత్రమే కాదు, స్వస్థపరచు దేవుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీని బాగు చేయటం మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎన్నోసార్లు చదువుకుంటా కూడా ఉన్నాం. ఇక్కడ చెప్పిన మాటలు కొంచెం ఆలోచించాలి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. చాలామంది అంటారు, ఇక్కడ దేవుని ప్రేమ ఏముందండి అంటారు. స్వస్థపరచువాడు యెహోవాయే. కానీ మనమందరము స్వస్థపరచబడటానికి మనకు ఉండవలసిన కనీస లక్షణం విశ్వాసము. విశ్వాసము లేకుండా విడుదల కలగదు. ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆమె తన విశ్వాసముతో వచ్చింది. ఏమని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చింది? ఈయన లోకరక్షకుడు. ఈయన దగ్గరికి రాకముందు ఎంతోమంది వైద్యులను సంప్రదించినట్లుగా, ఆమె ఎన్నో తిప్పలు పడినట్లుగా, తనకున్న ఆస్తి అంతా ఖర్చు చేసుకున్నట్లుగా, ఏమాత్రం ఇక నిష్ప్రయోజనం అయిపోయి ఉపయోగం ఏమీ లేకుండా మరింత దిగజారిపోయి మంచాన పడిపోయిన తర్వాత కదా ఈమె ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తుని గురించి విని అనేటువంటి మాట ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి క్రీస్తు గురించి తెలుస్తూ ఉంది, ఎంతో శుభ సమాచారం ప్రభువుని గురించి మన దగ్గరికి వస్తూ ఉంది. కానీ కొందరు వినుట లేదు. వింటే విధేయత చూపిస్తారు, వింటే విశ్వసిస్తారు. కానీ కొంతమందికి సువార్త వెక్కసమైపోతుంది. క్రీస్తు ఎందుకు మానవ రూపంగా యేసు అన్న నామధేయంతో భూమి మీదకి వచ్చాడో గ్రహించట్లేదండి. ఈమె ధనవంతురాలే, కానీ ఇప్పుడు డబ్బు అయిపోయింది. ఈమె బలవంతురాలే, ఇప్పుడు ఈమె బలహీనురాలు అయిపోయింది. ఏమాత్రం ఉపయోగం లేక ఉన్నదంతా ఖర్చు చేసుకుని మరింత క్షీణించిపోయిన తర్వాత యేసు కూర్చుని విన్నది. ఆయన వస్త్రములు ముడితే చాలనుకుంది. జనసమూహం నుండి వెనక్కి వచ్చి యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంది. ఆమె రక్తధార కట్టింది. ఆమె శరీరంలో బాధ నివారణ అయిపోయిందని ఆమె తెలుసుకుంది. కానీ ఆమె కంటే ముందే ప్రభువుకు తెలుసు, తనలో నుండి ప్రభావం వెళ్ళిందని తెలుసు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన్ని వెంబడిస్తున్నటువంటి శిష్యులు మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఎవరు పట్టుకోలేదయ్యా, ఎవరు ముట్టుకోలేదు. నిజమే, బాగు చేసే ప్రభువుకి తెలుసు, బాగుపడ్డ నీకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు, కానీ దేవుని స్వస్థతను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. పాపపు రోగము నుంచి దేవుడు మనల్ని విడుదల కలిగించాడు. ఆయన కేవలము శరీరానికి వైద్యుడే అని చూసి దేవుని దగ్గరికి రావడం మానేస్తున్నావేమో. నీకు ఆత్మీయ స్వస్థతను కూడా ఇవ్వగలిగినటువంటి ఆది సంభూతుడు ఆయన. అమ్మా, నీ బాధ తగ్గిపోయింది. నీ విశ్వాసము, నువ్వే నమ్మకంతో వచ్చి నన్ను పట్టుకున్నావో నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. సమాధానం తింటికెళ్ళమ్మా అని చెప్తున్నాడు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక. భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నీకు ఎటువంటి బాధ కూడా ఉండదు, నివారించబడుతుంది. గ్రహిస్తున్నారా? కేవలము స్వస్థత కార్యాల కోసమే యేసుక్రీస్తుని వెంబడించి స్వస్థత చేకూర్చబడిన తరువాత మరలా సైలెంట్గా ఉండమని కా దీని అర్థం. నీకు భవిష్యత్తులో కూడా స్వస్థత కలుగుతుంది. ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, విశ్వాసాన్ని అంతకంతకు కూడా నువ్వు పెంచుకోగలిగితే, ప్రభువు మీద నువ్వు ఆధారపడినట్లయితే
దేవుడు భవిష్యత్తులో కూడా నీకు పరమ వైద్యుడిగా నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. నీకే బాధ బలహీనతలు వచ్చినా కూడా ఆయన భరించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనే పరమ వైద్యుడు. ఆయన పేరే యెహోవా రాఫా అని నామకరణం ఉంది. స్వస్థపరచు దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి నీకు సమాధానం పోవాలి అంటే ముందు నీలో ఉన్న సంకటం పోవాలి. ఆ సంకటములు కుదుర్చువాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో సమాధానమును అనుక్షణం అనుభవించుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.